హాయ్ వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. గతకాలం మేలున్ వచ్చు కాలం కంటే అన్నాడు కవిరాజు. ఈ మాట విలువ తెలుసుకున్నారు కాబట్టి మెగాస్టార్ మరలా సినీ పరిశ్రమలో పునర్వైభవం తీసుకురావడానికి స్వయం కృషి చేస్తున్నారు. ఇంతకు విషయం ఏమిటి అంటే మెగాస్టార్ తదుపరి సినిమా విశ్వంభర. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి. గతంలో వీరిరువురి కాంబినేషన్ లో విడుదలైన సినిమా ఆపద్బాంధవుడు. సినిమా దర్శకులు కళాప్రపూర్ణ కె విశ్వనాథ్. ఈ సినిమాలో కథ కంటే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే విశ్వంభర కూడా కీరవాణి సారథ్యంలో మ్యూజికల్ హిట్ కావాలని అటు సినీ పరిశ్రమ ఇటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెగాస్టార్ చిరు తన విశ్వంభర సినిమా కోసం మ్యూజికల్ సిట్టింగ్ ను తన ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఏ సినిమాకైనా పాటలను కంపోజ్ చేయాలంటే స్టూడియోస్ లో పలుమార్లు సంగీత దర్శకులు, గాయని గాయకులు, పాటల రచయిత, సినిమా దర్శకులు, మ్యూజికల్ ఆర్టిస్టులు అందరూ కలిసి పలుమార్లు సిట్టింగ్ చేసి కంపోజ్ చేసేవారు. ఇది ఒకనాటి సినీ సంప్రదాయం. కానీ నేటి ఆధునిక సంగీత పరికరాలు, ట్రాక్ సిస్టమ్స్ రావడంతో ఎవరి టేక్ వారు పర్ఫార్మెన్స్ చేసేవారు. ఇది మంచి పద్ధతి కాదు అని గాన గంధర్వుడు ఎస్పి బాలు గారు పాడుతా తీయగా, స్వరాభిషేకం ఇతర పలు వేదికలపై విమర్శించేవారు, బాధపడేవారు కూడా. ఇప్పుడు ఉన్న సమయానుకూలతను బట్టి కొత్త ట్రెండ్ ను మార్చలేకపోతున్నారు సంగీత దర్శకులు. కానీ మన మెగాస్టార్ మాత్రం విశ్వంభర సినిమాతో పాత సంప్రదాయ పద్ధతికి మరలా శ్రీకారం చుట్టారు. తన సొంత ఇంటిలోనే మ్యూజికల్ సిట్టింగ్ ని ఏర్పాటు చేసి మరలా ఆనాటి సంగీత వైభవాన్ని తీసుకురావాలన్న ఆలోచనను అందరిలోనూ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆపద్బాంధవుడు సినిమా కోసం చేసిన సూపర్ హిట్ సాంగ్ ను మరలా రీకంపోజ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్వయాన చిరు ఈ విషయం గురించి ప్రస్తావించారు. దట్ ఈస్ చిరు. ఎంతైనా అనుభవజ్ఞులు, పెద్దవారు దొడ్డగానే ఆలోచిస్తారు, మంచిగానే చేస్తారు. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు అందరూ ఒక చోట చేరి సంగీత దర్శకుడి ఊహల్లో నుంచి ప్రవహిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకుని ఆమోదముద్ర వేసాకే ఆ పాట బయటికి వచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ మళ్ళీ మా కీరవాణి గారు విశ్వంభర కోసం పాటల్ని కంపోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఆపద్బాంధవుడు మ్యూజిక్ కంపోజ్ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతికి లోనైంది. దాన్ని మీతో ఇలా పంచుకోవాలని మీ ముందుంచుతున్నాను. ప్లీజ్ ఎంజాయ్.